మరోసారి మీకు అందరికీ యేసుక్రీస్తు పేరిట ప్రత్యేక శుభములు. వ్యభిచారించకూడదు అనేది ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ. ఏం చేయకూడదండి? వ్యభిచరించకూడదు లేదా వ్యభిచారము చేయకూడదు. ఇజ్రాయేల్ ప్రజలకి దేవుడు 613 ఆజ్ఞలను ఇస్తే అందులో ముఖ్యమైన ఆజ్ఞలు ఏంటంటే 10 ఆజ్ఞలు. ముఖ్యమైనవి ఏంటండి? 10 ఆజ్ఞలు. మీరందరూ నా మాట వినాలి. నేను అడిగినప్పుడు మీరు చెప్పాలి. మొదటిది, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అన్నది ఒక ఆజ్ఞ. రెండవది, పైన ఆకాశం అందే కానీ క్రింద భూమి అందే కానీ భూమి కింద నిర్వహించే కానీ దేవి రూపమునైనను విగ్రహమునైనను చేసుకోకూడదు, దానికి సాగిలు పడకూడదు, దానికి నమస్కారం చేయకూడదు. ఇది రెండవ ఆజ్ఞ. మూడవది, నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థంగా ఉచ్చరించకూడదు. ఇది మూడో ఆజ్ఞ. నాలుగవది, విశ్రాంతి దినాన్ని పరిశుభ్రంగా ఆచరించడానికి జ్ఞాపకం ఉంచుతున్నాము. ఇది ఈ 4 ఆజ్ఞలు దేవునికి సంబంధించినవి. మిగిలినవి మనకు సంబంధించినవి. 5వది, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించిన దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడగినట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించాలి. ఇది 5వ ఆజ్ఞ. 6వది, నరహత్య చేయకూడదు. 7వది, వ్యభిచరించకూడదు. మనం చెప్పుకున్న మాట ఏంటంటే వ్యభిచరించకూడదు. 8వది, దొంగలకూడదు. అలాగే 9వది, నీ పొరుగువాణ్ణి అబద్ధ సాక్ష్యం పడకూడదు. క్షమించండి. 10వది, నీ పొరుగువాణ్ణి దేనైనా ఆశించకూడదు. వారి భార్యనైనను వారి దాసినైనను వారి ఎద్దునైనను ఏది ఆశించకూడదు అన్నది 10 ఆజ్ఞలు. ఈ 10 ఆజ్ఞలలో 7వ ఆజ్ఞ అనేది వ్యభిచరించకూడదు, వ్యభిచారము చేయకూడదు అని దేవుడు ఇజ్రాయేల్ ప్రజలకి ఆజ్ఞాపించినట్టు మనకి బైబిల్లో వ్రాయబడ్డది. అయితే చాలా సందర్భాల్లో చాలామంది ఈ వ్యభిచారం విషయంలో తప్పిపోయినట్టు మనకు బైబిల్ గ్రంథంలో కనబడుతున్నాయి. అలాగనే మరి క్రొత్త నిబంధన కాలంలో కూడా యేసు ప్రభువు కాలంలో కూడా ఒక వ్యభిచారము చేత పట్టబడిన ఒక స్త్రీ, ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా యూదులందరూ కూడా ఆమెను తీసుకొచ్చి యేసు ప్రభువును తీసుకొచ్చి ఆయన ఏం చెప్తాడో అని శోధించడానికి మరి ఆయన దగ్గర పెట్టినప్పుడు మా ధర్మశాస్త్ర ప్రకారంలో వ్యభిచారం చేసిన వారిని రాళ్ళతో కొట్టి చంపాలన్నది మోషే ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉంది. దీనికి మీరేమంటారు అని ప్రతి ఒక్కరు కూడా రాళ్ళు పట్టుకొని ఆ వ్యభిచారం చేత పట్టబడిన ఆ స్త్రీని తీసుకొచ్చినట్టు మనకి యోహాను సువార్త 8వ అధ్యాయంలో 1 నుండి 11 వచనాల్లో మనకు కనబడుతుంది. అంటే ధర్మశాస్త్రం ప్రకారంగా వ్యభిచారం చేస్తే శిక్ష అనేది వెంటనే రాళ్ళతో కొట్టి చంపాలన్నది అది ఒక ఆజ్ఞ కనబడుతుంది. అయితే మరి బైబిల్ గ్రంథంలో చాలా సందర్భాల్లో కొన్ని సందర్భాలని ఒకసారి చూద్దాం. ఇంతకీ పాత నిబంధన కాలంలోనే క్రొత్త నిబంధన కాలంలోనే వ్యభిచారం చేయకుండా వ్యభిచారానికి దూరంగా ఉన్న వ్యక్తి ఎవరు? ప్రశ్న. మరోసారి, వ్యభిచారం చేయకుండా వ్యభిచారానికి దూరంగా ఉన్న వ్యక్తి ఎవరు? యేసేపు. నిజంగా పాత నిబంధన కాలం అంతా మనం చూసుకున్నట్లయితే యేసేపు ఒక్కడే. అతడు మరి తన యజమాని ఇంటి దగ్గర అతడు నివసిస్తున్న సందర్భంలో అతని భార్య, ఇతడు చాలా రూపవంతుడు, చాలా అందగాడు, చాలా సౌందర్యవంతుడు. అయితే ఆమె కన్ను అతని మీద పడింది. ఎవరి కన్ను?
అక్కడ ఒకసారి మనం చూద్దాం. ఆది కాండానికి వచ్చినట్లయితే 39వ అధ్యాయము 7వ వచనం. 39, 7వ వచనం. అటు తర్వాత అతని యజమానుని భార్య యోసేపు మీద కన్ను వేసి తనతో సైనించమని చెప్పింది. ఇప్పుడు యోసేపుని ఇష్టపడ్డది ఆమె. ఎవరు? పోతీఫరు భార్య. యోసేపుని ఇష్టపడి అతని మీద కన్ను వేసి నాతో సైనించాలి, నాతో పాపం చేయాలి అని అతన్ని అడిగినప్పుడు అతడు ఒప్పలేదు. పెద్ద ఆఫర్ వచ్చింది. నాతో నువ్వు పాపం చేయాలగానే యవ్వనస్తుడైనటువంటి యోసేపు ఎంత చక్కగా ఒప్పుకోలేదట. ఈరోజు వ్యభిచారం విషయంలో, జారత్వం విషయంలో ఎంతమంది యవ్వనస్తులు ఏవండి ఇలా చూడగానే, ఇలా నమ్మగానే నన్ను ఇష్టపడుతుందని, నన్ను ప్రేమిస్తుందని ఆమె వెనక వెళ్ళడం లేదా? అలాగే పురుషుడు నవ్వితే స్త్రీ ప్రేమించి తన వెంబడి వెళ్ళడం లేదా? ఏదో 2 విషయాలు చెప్పగానే నువ్వు చాలా అందంగా ఉన్నావు, నువ్వు చాలా సౌందర్యంగా ఉన్నావు, లేదా 2 మాటలు, గొప్ప మాటలు చెప్పగానే తొంగిపోవడం లేదా? నమ్మడం లేదా? పాపానికి లాక్కొని వెళ్ళిపోవడం లేదా? ఈరోజు అలా కొంతమంది అయితే ఏమండి ఒక స్త్రీని లొంగ తీసుకోవడానికి కొద్ది నిమిషాల్లోనే చాలట. అంత ఎక్స్పర్ట్, అంత దారుణంగా ఒక స్త్రీకి మంచి మాటలు చెప్పేసి తన వైపు తిప్పడానికి 5 నిమిషాలు చాలట. అలాంటి చాలామందిని అలాంటి పరిస్థితుల్లోనికి నడిపించే వ్యక్తి ఒక దేవుడట. అది ఒక గొప్పగా భావిస్తున్నారు. వ్యభిచారాన్ని ఈ లోకం ఎలా భావిస్తుంది? గొప్పగా భావిస్తుంది. అయితే బైబిల్ మనకు అలా చెప్పడం లేదు. ఇజ్రాయేల్ ప్రజలకైనా క్రైస్తవులకైనా వ్యభిచారము చేయకూడదు. ఇంతకీ యేసు ప్రభువారి యుక్త కాలంలో ఆయన ఒక్కడే యవ్వనస్తుడిగా, ప్రపంచంలో ఏ యవ్వనస్తుడు చెప్పలేని రీతిగా ఆయన మత్తయి సువార్తలో మనకు రాయబడిన మాట 5వ అధ్యాయము 27వ వచనం రాయబడ్డది. వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. అంటే యేసు ప్రభువు వచ్చిన తర్వాత యూదులందరికీ, ఇశ్రాయేలులందరికీ యేసు ప్రభువు చెప్తున్న మాట ఏంటంటే, మీరు వ్యభిచారం చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. అయితే నేను మీతో చెప్పినది ఏమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతి వాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడు అగును. అంటే యేసు ప్రభు వారు యవ్వనస్తుడిగా ప్రపంచంలో ఎవరు చెప్పలేని రీతిగా ఒకిద్దరు శారీరకంగా కలిస్తేనే వ్యభిచారం, ఒక పురుషుడు ఒక స్త్రీ. కానీ యేసు ప్రభు అంటున్నారు, ఒకడు తన మనస్సులో, తన ఆలోచనలో ఎప్పుడైతే ఊహిస్తాడో పాపం చేసినట్లు, అప్పుడే అతడు వ్యభిచారం చేసిన వాడు అగును. తలస్తేనే పాపం, ఆలోచనలకు వస్తేనే పాపం అన్నట్టు అది పాపం. అలా ఉండకూడదు, చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే ఇంకా చాలా కఠినంగా యేసు ప్రభు వారు హృదయంలోనే దాన్ని నియంత్రించుకున్నట్టు యేసు ప్రభు చెప్పారు. కనుక ఎంత గొప్పడు యేసుక్రీస్తు. ఇప్పుడు యేసేపు అయితే యవ్వన కాలంలో ఆయన ఆ పోతీఫర్ భార్య తనతో మరి రమ్మని అతను కన్ను వేసి అతనితో శయనించమని చెప్పినప్పుడు అతను ఒప్పుకోలేదు. అయితే ఆమె విడిచిపెట్టిందా? విడిచిపెట్టలేదు. 10వ వచనంలో చూసినట్లయితే, తిన్నాము ఆమె యేసేపుతో మాట్లాడుచుండని కానీ అతడు ఆమెతో శయనించుటకైనను ఆమెతో నుండుటకైనను ఆమె మాట విన్నవాడు
వాడు యవనస్తుడు. సుమారుగా ఏమంటే 17 సంవత్సరాలు కూడా వెళ్ళిపోయాడు. మరి అప్పటికి ఎన్ని సంవత్సరాలు అంటే మనకి ఇక్కడ తెలియదు, కానీ యవనస్తులే. అయితే అలాంటి పరిస్థితిలో ఆమెతో ఉండడానికి ఇష్టపడడం లేదు. దినదినము మాట్లాడుతుంది ఆమెతో సైనించమని. ఇన్ని రోజులు కూడా ఒప్పుకోలేదు. ప్రారంభం నుండి తనతో సైనించమని దినదినము మొదట్లో వద్దనేశాడు. మరలా దినదినము ఆమె అతనితో మాట్లాడుతూ నాతో సైనిస్తేనే కాదు అని అడుగుతున్నప్పుడు కూడా ఆమె మాట విన్నవాడు కాదు, ఆమెతో ఉండుటకు ఇష్టపడలేదు. ఏమండి, చాలా జాగ్రత్తగా ఉండాలని ఇక్కడ మనకి వాక్యం మనకు నేర్పిస్తుంది. ఆ తర్వాత ఎవరూ లేని సమయంలో ఇంట్లో అతడు ఒక్కడే ఉన్నప్పుడు ఆమె అతని వస్త్రాన్ని పట్టుకొని నాతో సైనించమని మరలా అతన్ని గట్టిగా పట్టుకున్నప్పుడు అతడు వస్త్రాన్ని విడిచిపెట్టి బయటికి పారిపోయాడు. ఎంత శోధన వచ్చింది! ఏసేపుకి ఎంత శోధన వచ్చిందండి? చాలా శోధన వచ్చింది. దినదినము క్షణక్షణము ఏమంటే వద్దన్నప్పటికీ కూడా ఏమంటే ఆ పోతిఫర్ భార్య తనతో వ్యభిచారం చేయమని, తనతో సైనించమని ప్రేరేపణ చేస్తున్నప్పుడు కూడా చేయకుండా వెళ్ళిపోయాడు. జారత్వానికి దూరంగా పారిపోయాడు. యవనస్తుల నుండి దూరంగా పారిపోయాడు. మరి యవనస్తులారా, యవన బిడ్డలారా, మరి ఎలా ఉండాలి? చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక సందర్భాన్ని మనము చెబితే కానీ అది మనకు గుర్తు రాదు. ఒక విషయాన్ని గర్తిస్తే కానీ దాని విషయం మనం జాగ్రత్త పడము. ఇదేం చిన్న విషయం కాదు, ఇదేం చిన్న విషయము కాదు. ఇలాగన వ్యభిచారం చేసి దానికి తగిన ప్రతిఫలాలు ఈ భూమి మీదే అనుభవించినట్లు మన అనుభవాల్లో చాలా మందిని పరిశీలిస్తే మనకు అర్థమైపోద్ది. ఇంకా మనం సామెతల గ్రంథంకి వెళ్ళినట్లయితే మనము ప్రతి వారం మాట్లాడుకోవడానికి సిద్ధపడుతున్నాం. 5వ అధ్యాయము, 6వ అధ్యాయము, 7వ అధ్యాయం అంతా కూడా ఈ వ్యభిచారం గురించే, ఈ జారత్వం గురించే, దాని వలన వచ్చేటువంటి పర్యావసానాల గురించి అందులో వ్రాయించాడు. ఎంత భయంకరంగా ఆ వ్యభిచారం అనేది, ఆ స్త్రీ అనేది, అంటే స్త్రీ గురించి వ్రాయబడదు కదా, పురుషుడి గురించి వ్రాయబడదు కదా. అక్కడ స్త్రీయే కదా వ్యభిచారం చేత పట్టబడ్డది, పురుషులేం పాపం చేయలేదు కదా, వ్యభిచారం చేయలేదు కదా, అలా వ్రాయబడలేదు కదా అని మనం అనుకోవడానికి వీలు లేదు. అది పురుషులకి అన్వయించుకోవాలి, ఇది స్త్రీలకి అన్వయించుకోవాలి. కనుక మరి ఇప్పుడు ఆ వ్యభిచారం చేత పట్టబడిన స్త్రీయే వ్యభిచారం చేసినట్టు కనబడ్డదా? మరి ఆమెతో పాపం చేసినటువంటి పాపానికి పురుగొల్పబడినటువంటి పురుషుడు వ్యభిచారం చేసినవాడు కాదా? మరి అతన్ని ఎందుకు పట్టుకోలేదు? ఇజ్రాయేల్ ప్రజలు, యూదులు అతన్ని ఎందుకు పట్టుకోలేదు? ఈ స్త్రీ దొరికిందా వ్యభిచారం చేత? అలాగున మరి వారు వచ్చి యేసు ప్రభువు వారి ముందు నిలబెట్టినట్టు మనకు బైబిల్ గ్రంథంలో చూడగలము. అయితే మీలో ఎవరు పాపము చేయని వారో వారు మొదట ఆమె మీద రాయ వేయండి అనగానే అతడి కిందనే ఉండి ఏదో రాసుకుంటూ ఉండగా వారు ఒకరు వెంబడి ఒకరు రాళ్ళు పడేసి అందరూ వెళ్ళిపోయారు. అందరూ కూడా వెళ్ళిపోయారు. అతను ఇలా తెరిచి చూడలోపుగానే, అమ్మా నీకు ఎవరూ శిక్ష విధించలేదా? ఎవరూ శిక్ష విధించలేదయ్యా. మరి ఇతను పాపము చేయని వాడు కదా, ఇతను ఆమెను శిక్షించవచ్చు కదా. కానీ శిక్షించకుండా, అమ్మా ఇక నువ్వు పాపము చేయకు అని వ్యభిచారం చేసిన స్త్రీని అమ్మా అనగానే ఆ మాట మూలుగులోనికి, నరాల్లోనికి, హృదయ అంతరంగంలో ప్రవేశించి ఇంతవరకు నన్ను ఎవరూ గుర్తించలేదే, ఈయన నన్ను అమ్మా అన్నాడే అని ఆ మాటకు తన హృదయం మార్చుకొని మార్పు నొందిన స్త్రీగా మనకు కనబడుతుంది. ఈరోజు మనం అంతే. ఈరోజు ఆనాటి దినాల్లో వ్యభిచారం చేత ఏమండి పాపం చేసిన వారు ఎంత శిక్ష అనుభవించారో మన బైబిల్లో చాలా సందర్భాల్లో కనబడతాయి. మరి చాలామంది పెద్ద పెద్ద నాయకులు సహితం వాళ్ళు భయంకరంగా పాపం చేయడానికి పురుగొల్పబడిన వారికి మన బైబిల్ గ్రంథంలో కనబడుతున్నారు. అయితే ఒకసారి మనము బైబిల్ అంతట్లో కొంతమందిని గురించి మనం ఆలోచించగలిగినట్లయితే, సమూయేలు గ్రంథానికి వచ్చినట్లయితే మొదటి సమూయేలు గ్రంథము 1వ
మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 22వ వచనం. ఏలీ బహువృద్ధుడైన ఇశ్రాయేలుకు తన కుమారులు చేసిన కార్యములన్నీ వారు ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారము దగ్గరకు సేవ చేయుటకు వచ్చిన స్త్రీలతో సైనించుటను మాట చెవిని పడగానే వారిని పిలిచి ఇట్లే నేను. ఇప్పుడు ఏలీ అనేటువంటి దైవజనుడు, అతనికి 2 కుమారులు ఉన్నారు. ఆ ప్రత్యక్ష గుడారంలో యాజకత్వం చేస్తున్నటువంటి ఏలీ బహువృద్ధుడైపోయాడు. అక్కడ బలులు అర్పించడానికి, సేవ చేయడానికి వస్తున్నటువంటి స్త్రీలను వాళ్ళతో సైనించి, అంటే ఇప్పుడు ఇద్దరు ఏం చేస్తున్నారు? వచ్చిన వాళ్ళందరితో పాపం చేస్తున్నారు, వ్యభిచారము చేస్తున్నారు. వారు దేవుడి దగ్గరికి వచ్చి దేవుడు సేవ చేస్తుంటే, దేవుడు మాటలు వినడానికి వస్తుంటే, వారి పాపాలు ఒప్పుకోవడానికి వస్తూ ఉంటే, వీళ్ళు సేవ చేయవలసింది విడిచిపెట్టేసి వారితో సైనించినట్టు, వారితో పాపం చేసినట్టు మనకి ఇక్కడ కనబడుతుంది. అప్పుడు తండ్రికి ఆ మాట చెవులు పడ్డది. కుమారులు దేవుని సన్నిధికి వస్తున్నటువంటి సేవ చేస్తున్న వారితో పాపము చేస్తున్నారు, వ్యభిచారం చేస్తున్నారు, సైనిస్తారు. వచ్చే వారు అందరితోటి ఇది వారికి అలవాటు అయిపోయిందట. అలా అయిపోతే అతడు తన చెవులు పడగానే, ఈ జనుల ముందర మీరు చేసిన చెడ్డ కార్యములు నాకు వినబడినవి. ఎలాంటి కార్యములు మీరెందుకు చేస్తున్నారు? ఇది చెడ్డ కార్యము. నా కుమారులారా ఇలాగ చేయవద్దు, నాకు వినబడినది మంచిది కాదు. యెహోవా జనులను మీరు అతిక్రమింపజేయుచున్నారు. నరుడు తప్పు చేసిన యెడల దేవుడు విమర్శ చేయని కానీ, ఎవరైనాను యెహోవా విషయంలో పాపం చేసిన యెడల వారి కొరకు ఎవడు విజ్ఞాపన చేయను అనెను. అయితే యెహోవా వారిని చంపదలిచి ఉండని కనుక వారు తమ తండ్రి యొక్క మొరను వినకపోయిరి. వ్యభిచారం చేసినటువంటి ఈ ఏలీ అనే దైవజనుడి యొక్క కుమారులు తండ్రి చెప్పాడు, ఇది అక్రమము, ఇది మంచి పని కాదు, ఇది చెడ్డ కార్యము. నరుడు తప్పు చేస్తే దేవుడు విమర్శ చేస్తాడు. యెహోవా విషయంలో పాపం చేస్తే మరీ శిక్ష అనుభవిస్తాము అని అంటే వారు వెళ్ళలేదట. అది దేవుడు ఏం చేశాడు? వారిద్దరిని కూడా చంపదలిచి ఉన్నాడు. అంటే వ్యభిచారము చేయడం ద్వారా వచ్చిన ప్రతిఫలం ఏంటి? యుద్ధంలో వారు చంపబడ్డారు. యుద్ధంలో ఏమయ్యారండి? చంపబడ్డారు. ఒకసారి 3:11 చూసినట్లయితే, తన కుమారులు తమను శాపగ్రస్తులుగా చేసుకొనుచున్నారని తానెరిగి వారిని అడ్డగించలేదు అని వ్రాయబడ్డది ఇక్కడ. తన కుమారులు, ఎవరి కుమారులు? ఏలీ కుమారులు తమ్మును తాము శాపగ్రస్తులుగా చేసుకొనుచున్నారు. అంటే ఎంతమంది వస్తే అంతమందితో వారు వ్యభిచారం చేస్తున్నారు, జాగ్రత్తం చేస్తున్నారు. అలా చేస్తూ వారు శాపగ్రస్తులు అయిపోతున్న సంగతి దైవజనుడికి తెలియదా? ఏలీకి తెలియదా? ఇది గొప్ప సంగత కాదు కదా, ఇది పాపము కదా. తెలిసి కూడా వారిని అడ్డగించలేదు. మాట చాట చెప్పాడు తప్ప వారిని గట్టిగా గద్దించలేదు, వారిని అడ్డగించలేదు. కనుక అతని ఇంటికి నిత్యమైన శిక్ష విధించులని నేను అతనికి తెలియజేస్తున్నాను. వారు చేసిన పాపానికి ఇల్లు మొత్తం, ఇంటి మొత్తం, వారు పిల్లలు సహితం అందరూ గింగులమన్నట్టు దేవుడు గొప్ప కార్యాన్ని, అంటే కుటుంబాన్ని లేకుండా, వారి సంతానమే లేకుండా, వారి పిల్లలు లేకుండా దేవుడు చేసేసాడు. అంటే వ్యభిచారం అంటే అంత భయంకరమైనదా అంటే నిజమే. దేవునికి అది అసహ్యమైన కార్యము. దేవుడు దాన్ని సహించడు. ఏలీ చెప్పాడు కానీ పిల్లలు వినలేదు. కొన్ని సందర్భాల్లో మన పిల్లలకి ఏదో తేగి పూసినట్టు చెప్తే వెంటరాలు, ఏదో మీద చెప్తే వెంటరు వాళ్ళు. ఒరే వద్దురా అని నవ్వుకొని చెప్పడాలు, ఇది మంచిది కాదురా అని ఏదో టేకిటీజీగా చెప్పడాలు, అలా చెప్పకూడదు. గట్టిగా చెప్పాలి. ఇక్కడ అదే మాట చెప్తున్నాడు, తాను ఎరిగి అసలు వారిని అడ్డగించలేదట. చెప్పడం చెప్పాడు కానీ
అడ్డగించలేదు కనుక అతని ఇంటి వారికి నిత్య శిక్ష నేను విధించడం చెప్పిన రీతిగా వారు ఎలా నాశనమయ్యారో, ఎలా చనిపోయారో మనకి ఆ తర్వాత పుస్తకాల్లో మనం చూడగలిగినట్లయితే మనకు కనబడుతుంది. వ్యభిచారం అనేది అంత భయంకరమైనది. తెలియక మనందరము చూపుల ద్వారా, చేతుల ద్వారా ఎన్నో పాపాలు చేసిన వారం. అయితే క్రైస్తవులుగా సంఘంలో చేర్చబడిన తర్వాత దేవుని మాటలు వింటూ 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 మనము దానికి మనం దూరంగా ఉండాలి. యేసేపు భక్తిపరుడు కనుక, యేసేపు నీతిమంతుడు కనుక, చెడు కార్యాన్ని అసహించుకున్నవాడు కనుక అతనికి వచ్చినటువంటి ఆ శోధనను జయించగలిగాడు. పాపము చేయకుండా జాగ్రత్తగా ఉండగలిగాడు. మరి మనము కూడా అలా ఉండగలగాలంటే దేవుని మాటలు ఆసక్తితో వినాలి. ఆ వాక్యాన్ని మన హృదయంలో దాచుకోవాలా. బైబిల్ గ్రంథంలో నేను పాపము చేయకున్నట్లు నీ వాక్యాన్ని నా హృదయంలో ఉంచుకున్నాను అంటున్నాడు కీర్తన గ్రంథంలో. అంటే పాపం చేయకుండా ఉండాలంటే ఎన్ని మాటలు వింటామో ఆ మాటలన్నీ ఎక్కడ విని ఇక్కడ విడిచిపెట్టకూడదు. ఎక్కడ విని ఎక్కడ దాచుకోవాలా. డబ్బు దాచుకోవడం కాదు, లేదా వస్తువులు దాచుకోవడం కాదు, వాక్యాన్ని దాచుకోవాలి. అప్పుడు చెడుతనం నుండి మనము బయటపడతాము. అంత మనకు కనబడుతుంది. మరి ఒకసారి మనం చూడగలిగినట్లయితే దావీదు విషయానికి వచ్చినట్లయితే అతడు రాజు. 2 సమూయేలు గ్రంథంలో మనకు కనపడుతుంది. 11వ అధ్యాయం అంతా మనకి ఆ మొదట్లో చూసినట్లయితే వసంత కాలం వచ్చినప్పుడు రాజు యుద్ధానికి వెళ్ళినప్పుడు అతడు యుద్ధానికి వెళ్లకుండా ఆ రోజు ఆ సాయంకాలం ముందు ఒకసారి మాట చూస్తే మనకు అర్థమవుతుంది. ఒకసారి వసంత కాలంలో రాజు యుద్ధములకు బయలుదేరే సమయంలో దావీదు యోవాబును అతని వారిని ఇజ్రాయేల్ వారందరిని పంపగా వారు అమ్మోనీయులను సంహరించి రబ్బా పట్టణం ముట్టడి వేసిరి. అయితే దావీదు యెరూషలేమునందే నిలిచిపోయాడు. దావీదు ఎక్కడ ఉండిపోయాడండి? యెరూషలేములో ఉండిపోయాడు. అంటే యుద్ధానికి వెళ్ళలేదు. 2వ వచనంలో ఒకనొక దినమున రొద్దు కృంకు వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరం మిద్ది మీద నడుచు పైనుండి చూస్తుండగా స్నానము చేయి ఒక స్త్రీ కనబడెను. ఆమె బహు సౌందర్యవతిగా. అతను చూచి దాని సమాచారం తెలుసుకొని ఒక దూతను పంపి ఆమె ఎవరి భార్య అని తెలుసుకొని, ఊరియా భార్యను తెలుసుకొని దూతల చేత ఆమెను పిలువనింపి ఆమె తన యొద్దకు రాగా అతడు ఆమెతో సైనించాడు. అంటే వ్యభిచారము చేశాడు రాజుగా. రాజుగా అధికారం ఉందని ఆమెను చూశాడు. ఇతడు ఏం చెప్పాడు? అతను మాట్లాడి దేవారాత్రులు ధర్మశాస్త్రం ధ్యానించేవాడు ధన్యుడు. ఎంత చక్కగా దేవరాత్రులు ధర్మశాస్త్రం ధ్యానించిన వాడు శోధంలో పడిపోయాడా? పాపానికి దోషుడయ్యాడా? వ్యభిచారం చేశాడా? అంటే అక్కడ ఏం చేశాడంటే మనకు కనబడుతుంది, నిర్లక్ష్యంగా వ్యవహరించడం ద్వారా యుద్ధానికి వెళ్తున్నప్పుడు యుద్ధానికి వెళ్ళకుండా తన ఇంటి దగ్గర ఉండిపోవడం చేత, అలాగే ఆ స్త్రీ కనబడడం, ఆ స్త్రీతో వ్యభిచారం చేయడం, తద్వారా అతనికి వచ్చిన పర్యవసానాలు ఇన్నేని కాదండి. కుటుంబంలోనేమి వ్యక్తిగతంగానేమి ఎంత శిక్ష అనుభవించాడో అంత శిక్ష దావీదు అనుభవించాడు. ఇదంతా దేవుడు ఎందుకు గ్రహించాడు? క్రైస్తవులుగా మనకి బుద్ధి రావాలని, మనం వాటి జోలికి వెళ్లకుండా జాగ్రత్తగా ఉండాలని. ఇలాంటి విషయాలు తరచుగా మనకు వినబడితే మనం జాగ్రత్త పడతామని. ఇవి మనం పక్కన పెట్టామనుకోండి, దాని ఎందుకు మనము ఇష్టపడతాం, దాని ఎందుకు ప్రీతి పడతాం. అది సుఖం, సంతోషం. ఎంతకాలం? క్షణికమైన కాలం. సంతోషం కోసం వ్యభిచారం చేసి దేవునికి దూరం అయిపోయిన వారు ఎంతమంది లేరు? ఈరోజు అన్యులు ఉన్నారంటే వారికి తెలియదు కనుక వారు ఏదైనా చేస్తారు. క్రైస్తవులుగా మనకు లేఖనాలు ఉన్నాయి, బైబిల్ ఉంది. బైబిల్లో దేవుడు ఎన్నో విషయాలు రాయించాడు. వాటిని వింటున్నాము, వాటిని చదువుతున్నాము. ఇంకా వాటిని మనం అనుసరించకపోతే మనమైన భక్తులు అవుతాం, మనమేనా దేవుని విషయం అవుతాం. ఇప్పుడు కొంతమంది నియంత పరిపాలన చేసిన వారు ఉన్నారు. ఇప్పుడు ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ పేరు ఉంటుంది, కిమ్ జింగ్ అని ఏదో ఉంటుంది మొత్తానికి. కిమ్ వాడు ఉత్తర కొరియా అధ్యక్షుడు. వాడు నియంత. వాడు ప్రపంచంలో ఏ దేశస్తులు
చేయని రీతిగా వాడు ప్రవర్తిస్తాడు, వాడు నడుస్తాడు, వాడి ప్రవర్తన చాలా వ్యతిరేకంగా ఉంటుంది. వాడు సంవత్సరానికి ఒక 20 మంది యవనస్తుల్ని తన దగ్గర ఉంచుకొని చక్కగా ఆ దేశంలో ఎందరైతే అందమైన వారు ఉంటారో వారందరినీ ఎంచుకొని సంవత్సరం వారితో శృంగారం చేస్తారట. 20 సంవత్సరాల లోపు పిల్లలే. ఎన్ని సంవత్సరాలు అండి? 20 సంవత్సరాల లోపు. మరి వీడికి ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి? 42 సంవత్సరాలు దాటి ఉన్నాయి. మరి ఇతడు సంవత్సరం అంతా పడుతుంది, భార్య ఉంది, పిల్లలు ఉన్నారు. అయినప్పటికీ అతడు అలా ఆ పాపం చేయడానికి చాలా దారుణంగా ముందుకెళ్ళిపోతున్న వాడిగా సమాజంలో, ప్రపంచంలో కనబడుతున్నాడు. ఇంకా మరొక నియంత ఉన్నాడు, గడాఫీ అనేటువంటి నియంత. ఎవరంటే ఆయన గడాఫీ. వాడు మరి చాలా దారుణంగా, వాడు లిబియా దేశాన్ని పరిపాలిస్తున్నవాడు. వాడేం చేస్తాడంటే, అతడు నాయకుడు కనుక అతడు కొన్ని మీటింగ్కి వెళ్తున్నప్పుడు కొంతమంది స్కూల్ పిల్లల దగ్గరికి వెళ్ళి, లేదా స్కూల్కి వెళ్ళి, కాలేజీకి వెళ్ళి అక్కడ వారిని పరామర్శించి ఆ స్కూల్లో ఉన్న పిల్లలందరూ చూస్తాడట. అప్పుడు ఎవరైతే అందంగా, ఎవరైతే చక్కగా ఉంటారో వారి బుర్ర మీద ఇలా చేసి అది ఆశీర్వాదం చెబుతాడట. బుర్ర మీద చేసి ఇది ఆశీర్వాదం చెబుతాడట. ఆఖరికి వెళ్ళిపోయిన తర్వాత ఆ వెనకాల చాలా మంది సైన్యం ఉంటుంది కదా, చాలా మంది నాయకులు ఉంటారు కదా, చాలా మంది సేవకులు ఉంటారు కదా, వాళ్ళకి గుర్తుంది. ఇప్పుడు ఈ లిబియా అధ్యక్షుడైనటువంటి గడాఫీ ఎవరి మీద చేయలుస్తాడో వెళ్ళిపోయిన తర్వాత ఆ నైట్ కల్లా మాయైపోతారు వాళ్ళు. అంటే వెళ్ళిపోయిన మరో క్షణమే వారు వెళ్ళి ఆయనతో ఉండాలి, వాళ్ళతో పాపము చేయాలి. నియంత గడగడలాడించినటువంటి నియంతలు వీళ్ళు వాళ్ళ సొంత నిర్ణయాలతో, వాళ్ళ సొంతగా చాలా దారుణంగా వారు పాపం చేసినప్పటికీ ఎవరు అడగలేని పరిస్థితి. ఎవరు అడిగితే వారిని చంపేయడమే, ఎవరు మాట్లాడితే వారిని చంపేయడమే, ఎవరు ఇది అన్యాయం అడిగితే వారిని చంపేయడమే. అంత దారుణంగా వాళ్ళు ఈరోజు మనకి కనబడుతున్నారు. బయటగా కంటమాన వాళ్ళు చాలామంది ఉన్నారు. కనుక క్రైస్తవులుగా మనకంటూ ఒక పద్ధతి ఉంది, క్రైస్తవులుగా మనకంటూ ఒక క్రమం ఉంది. వ్యభిచారము చేయకూడదు. దాని ద్వారా ఈ భూమి మీద ప్రతిఫలాలు చాలా దారుణంగా ఉంటాయి, చాలా భయంకరంగా ఉంటాయి, శిక్ష అనుభవిస్తాము అన్నది బైబిల్ మనకి తెలియజేస్తున్నప్పుడు యవనస్తులారా, యవన బిడ్డలారా చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలామంది యవన బిడ్డలు ఏమంటే తెలియక, వాక్యం వినక, బైబిల్ చదవక, తల్లిదండ్రులు చెప్పక, బైబిల్ లేక సెలవులు ఈరోజు వచ్చేసాయి. ఈ సెలవుల ద్వారా రకరకాలుగా ఈరోజు మన పిల్లలు మనం గమనించాలి కదండి. వాళ్ళకి మనం ఒక స్మార్ట్ ఫోన్ ఇచ్చేస్తున్నాం, వాళ్ళ రూమ్లో చదువుకుంటున్నారని, వాళ్ళు సెలవు చూస్తున్నారని. మరి సెలవు చూసేటప్పుడు కొన్ని సందర్భాలు మనం అడగాలి కదండి, నువ్వు చదువుతున్నావా, నువ్వు సెలవు చూస్తున్నావా, నువ్వేం చేస్తున్నావు? ఆడపిల్లలు కానీ మగ పిల్లలు కానీ మంచి పాటలు వింటున్నారా, దేవుని పాటలు, లేదా దేవుని వాక్యం వింటున్నారా, లేకపోతే ఏదైనా క్లాసుకు సంబంధించిన విషయాలు నేర్చుకుంటున్నారా అని ఈరోజు క్రైస్తవులు మనం పిల్లల మీద జాగ్రత్త తీసుకుంటున్నామా? అలా తీసుకోవడం ద్వారా వాళ్ళు ఏం చేస్తున్నారు? ప్రేమ, దోమ అనేటువంటి ముసుగులో మోసమైపోయి, గర్భవతులు అయిపోయి, అలాగే దానికోసం ప్రారంభ దశలోనే ఎన్నో మెడిసిన్స్ వచ్చాయి, అవి వేస్తున్నారు. అలాగే అబార్షన్ చేసుకుంటున్నారు, శరీరాన్ని పొలగొడుచుకుంటున్నారు, పాడు చేసుకుంటున్నారు. ఆ తర్వాత మళ్ళీ గర్భఫలాలు రాని పరిస్థితి అయిపోతుంది. ఇలాగ ప్రారంభ దినాల్లో ఎన్ని పొరపాట్లు జరగడం ద్వారా ఆడపిల్లలు ఏమవుతున్నారంటే భవిష్యత్తులో చాలా భయంకర పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కనుక మన పిల్లలకి ఆ గతి పెట్టకూడదు. అది మగ పిల్లలే కానీ, అది ఆడపిల్లలే కానీ, ఎవరికైనా ఒకటే విషయం అంటే ఆడపిల్లలే కాదు, మగ పిల్లలైనా ఆడపిల్లలైనా మనం జాగ్రత్తగా వారిని దృష్టి పెట్టాలి. ప్రతి దినం, ప్రతి క్షణం వారు వెళుతున్నప్పుడు, వారు వస్తున్నప్పుడు, వారి మాట తీరు, వారి ప్రవర్తన, వారు ఎవరు ఫోన్లో మాట్లాడుతున్నారు, ఎంతసేపు మాట్లాడుతున్నారు, దేనికోసం మాట్లాడుతున్నారు, ఫ్రెండ్స్ చెప్తారు, అక్కడ మోసం చేసి మాట్లాడతారు. కానీ వారు అన్నీ అని అంటుంది
లేకపోతే వీడు అంటాడు నా చెల్లి అంటాడు. బయటికి మాత్రం అన్నయ్య, బయటికి మాత్రము చెల్లి, లోపల మాత్రం పాపం, వ్యభిచారం. ఇలాంటి వారు ఎంతమంది లేరండి. తీరా ఓడు పెళ్లి చేసుకోక ఇంకొకరిని పెళ్లి చేసుకున్న తర్వాత ఇవేం చేస్తుంది, ఇప్పుడు పురుగుల మందు అవుతుంది. ఇంకా అది కాకపోతే ఏ ఊదులో పడిపోతుంది. ఇంకా కాకపోతే రైలు బండి వస్తుంది కదా, ట్రాక్ దగ్గరికి వెళ్తుంది, ఇంకా నీళ్ళు కాలుస్తుంది. ఇక తల ఆ పట్టణ మీద పెట్టేసి తన ప్రాణాన్ని పోగొట్టుకుంటాడు. పురుషే కానీ స్త్రీయే కానీ. ఇలాంటి మనకి వినపడడం లేదా? ఇలాంటి మన కలమం చూడడం లేదా? మనకి జాగ్రత్త ఉందా? మనకి మన పిల్లలు ఎలా జాగ్రత్త ఉండాలి. ఇలాంటి మనం వింటున్నప్పుడే జాగ్రత్త పడతాము. మనకి దేవుని పిల్లలారా బంగారు భవిష్యత్తు అండి ఇది. దేవుడు ఈ జన్మ ఏ జీవికి లేని రీతిగా మనకిచ్చాడు. మనల్ని యాజకులుగా, రాజులుగా ఏమంటే మన దేవుడు ఉంచాడు. మన స్థితిని మనం గ్రహించలేకపోతున్నాం. కనుక దేవుడి పిల్లలు మరొక మాట మనం చూడగలిగినట్లయితే ఒకసారి కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 8వ వచనం. మరియు వారి వలె మనము వ్యభిచరింపక ఉందుము. వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినముననే 23,000 మంది కూలిపోయారట. ఎవరు ఎంతకు వాళ్ళు? ఇశ్రాయేలు ప్రజల గురించి చెబుతున్నాడు పౌలు గారు కొరింథీ సంఘానికి. ఎందుకు కొరింథీ సంఘాలు చెబుతున్నాడు? అక్కడ వ్యభిచారం జరుగుతుంది. అక్కడేం జరుగుతుందండి? వ్యభిచారము జరుగుతుంది. వరుస ఓయి లేకుండా అన్న చెల్లితో వెళ్తుంది, చెల్లి అన్నతో వెళ్ళిపోతున్నాడు. వ్యభిచారం కాదని, జాగ్రత్తం కాదని, క్రమ పద్ధతి లేదు. ఎవరికి నచ్చిన రీతిగా తన పినతండ్రి భార్యను ఉంచుకుంటున్నాడట. ఎంత దారుణమైన పరిస్థితి. తల్లి అవుతుంది కదా, పెన్నమ్మ అవుతుంది కదా, పెన్నమ్మతో పాపం చేయొచ్చా? పిల్లితో పాపం చేయొచ్చా? అంత దారుణంగా కొరింథీ సంఘంలో పాపాలు జరుగుతూ ఉన్నాయి, వ్యభిచారం జరుగుతూ ఉంది. వాటన్నిటినీ పౌలు గారు విని ఈ విషయాలు చెప్తున్నాడు. ఇదిగో దేవుడి గురించి మీకు అర్థం కావట్లేదు. దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని విడిచిపెట్టలేదు. పాపం చేసేటప్పుడు పాపానికి తగిన పర్యవసానం ఉంది. వ్యభిచారం చేసినప్పుడు ఒక్కరోజే సంఖ్యాకాండము 20వ అధ్యాయము సంఖ్యాకాండ 25లో 1వ వచనం. సంఖ్యాకాండము 25వ అధ్యాయము 1వ వచనం. ఇశ్రాయేలు షిత్తీములో దిగి ఉండగా ప్రజలు మోయాబు రాండ్రుతో వ్యభిచారము చేయసాగింది. చాలమ్మా. అక్కడ ఇశ్రాయేలు షిత్తీము అనే ప్రాంతంలో దిగారు. అయితే ఆ ప్రజలు మోయాబు రాండ్రుతో వ్యభిచారం చేశారు. మోయాబు రాండ్రు స్త్రీలు చాలా అందమైన వారు ఉన్నారు. దేవుడు ఏం చెప్పాడు? ఇతర స్త్రీలతో మీరు కలవకూడదు, మీ పిల్లల్ని వారికి ఇవ్వకూడదు, వారి పిల్లల్ని మీరు చేసుకోకూడదు. అంటే ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారు? దేవుని ఆజ్ఞను అతిక్రమించి మోయాబు స్త్రీలతో వ్యభిచారం చేశారట. వ్యభిచారము చేశారు. అప్పుడు ఎంతమంది చచ్చిపోయారని ఇక్కడ కొరింథీ రాసిన పత్రికలో పౌలు గారు చేస్తున్నారు. ఒక్కరోజే, ఒక్క దినమునే 23,000 మంది చచ్చిపోయారు, సంహరణ పడ్డారు. అంటే వ్యభిచారం చేస్తే దేవుడు మెచ్చుకుంటాడా? వ్యభిచారం చేస్తే దేవుడు ప్రేమిస్తాడా? వ్యభిచారం చేస్తే దేవుడు టేక్ ఇట్ ఈజీ అంటాడా? దేవుడు అనడండి. దానికి తగిన శిక్ష పాత నిబంధన కాలంలో మనకి ఏలి కుమారుల విషయంలో, ఏలి కుటుంబ విషయంలో మనకు కనబడుతుంది. అలాగనే దావీదు పాపం చేసేటప్పుడు శిక్ష అనిపించినట్టు మనము అధ్యాయాలన్నా చదివినట్లయితే కుటుంబమే తిరుగుబాటు చేసినట్టు కనబడుతుంది, హింసింపడినట్టు కనబడుతుంది. తర్వాత తన పాపాన్ని ఒప్పుకున్నప్పుడు దేవుడు ఇష్టపడ్డాడు. ఈరోజు వ్యభిచారం చేసినటువంటి ప్రతి ఒక్కరూ ఒకవేళ పొరపాటు చేస్తుంటే ఇక్కడ నుండి మనము దేవుని సన్నిధిలో మనం చేసిన ప్రతి పాపాలని కడుక్కుందాం, ఒప్పుకుందాం, సరిచేయబడదాం. ఇక్కడ జాగ్రత్తగా ఉండేటట్టు దేవుని వాక్యంలో ముందుకి వెళ్దాం. అదే
సమయంలో ఏం జరుగుతుందో 9వ వచనంలో, అదే సమయంలో ఏం జరుగుతుందో ఒకసారి 6వ వచనం చూసినట్లయితే, 6వ వచనం, ఇదిగో మోషే కన్నుల ఎదుటను ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం వద్ద ఏడ్చుచుండిన ఇశ్రాయేలు సర్వ సమాజం యొక్క కన్నుల ఎదుటను ఇశ్రాయేల్లో ఒకడు తన సహోదరుని యొద్దకు ఒక మిద్యాని స్త్రీని తీసుకుని వచ్చాడు. అప్పటికే దేవుడు పెద్దలందరినీ, న్యాయమంత్రులందరినీ తీసుకొచ్చి ఇలా వ్యభిచారం చేస్తున్నారు. రెండోది, వారి స్త్రీలను, వారి దేవతలను బలులు అర్పిస్తున్నారు. మరి ఇది మంచిది కాదని దేవుడు మోషేకు చెప్పి, మోషే అందరిని పిలిపించి, పెద్దల్ని పిలిపించి, న్యాయాధిపతులు పిలిపించి హెచ్చరికలు చెబుతూ ఉంటే, ఇది వెనక మరొకడు ఏం చేస్తున్నాడు, ఉరి తీసేయాలని చెప్పి దేవుడు మోషేతో చెప్పినప్పటికీ మరొకడు ఏం చేస్తున్నాడు, వాడు ఏం చేస్తాడు, ఒక స్త్రీని, మిద్యాని స్త్రీని తీసుకొచ్చి యాజకుడైన అహరోను మనవడను ఎలియాజు కుమారుడైన ఫినెహాషును అది చూచి సమాజంలో లేచి ఈడ్ను చేత పట్టుకొని పడక చోటుకి ఆ ఇజ్రాయేల్ వెంబడి వెళ్ళి ఆ ఇద్దరిని, అనగా ఆ ఇజ్రాయేల్ని, ఆ స్త్రీని కొడుకులో గుండా దూసి పోగుచున్నట్లుగా పొడిచాడు బల్లెంతో. అప్పుడు ఇజ్రాయేల్లో నుండి తెగులు నిలిచిపోయింది. మీకు అర్థమైందా? ఏంటి అర్థమైంది? మిద్యాని స్త్రీతో షిమ్యోను గోత్రములో నుండి ఒక వ్యక్తి, షిమ్యోను గోత్రం నుండి ఒక జిమ్మిరని వ్యక్తి, అలాగే మిద్యాని స్త్రీ అయినటువంటి కొస్బీతో వారిద్దరూ కూడా పాపం చేయడానికి ఒక దగ్గర ఉన్నప్పుడు, వారు పండుకున్నప్పుడు యాజకుడు ఎవరు, లేవీయుడు ఎలియాజరు కుమారుడైనటువంటి ఫినెహాసు ఆ పాపాన్ని చూసి వారవలేక దేవుని విషయమందు ఆసక్తి కలిగిన వాడే రోషంతో, పౌరుషంతో వారిద్దరిని బలెంతో పొడిచినప్పుడు ఇద్దరు కడుపులు గుండా బలెము వెళ్ళిపోయి ఇద్దరు అక్కడికక్కడే చచ్చిపోయారు. దేవుడు సంతోషించాడా? దేవుడు ఆనందించాడు. అంటే దేవుడు మనసు ఎరిగిన వాడుగా ఈ ఫినెహాసు కనబడుతున్నాడు. దేవుడికి ఇష్టం లేని కార్యాన్ని చేస్తున్నప్పుడు ఇతను కూడా ఆ కార్యక్రమాన్ని ఇష్టపడలేదు, ద్వేషించాడు. అక్కడికక్కడ ఇద్దరిని పొడిచి చంపేశాడు. తెగులాగిపోయింది. అంటే దేవుడి కోపము చల్లారింది అక్కడ అన్నట్టు మనము గమనించగలము. కనుక ఈ విచారం అనేది చాలా భయంకరమైనది. ఇది తేనె పూసినట్టు ఉంటుంది. ఇది చాలా అందంగా ఉంటుంది. ఇది చాలా బాగుంటుంది. ఇది చాలా సంతోషంగా ఉంటుంది ఆ కాలంలో, ఆ పరిస్థితులు బట్టి. కానీ దాని వెనుక చేదు, దాని వెనుక చాలా భయంకరమైన పరిస్థితులు. నేను కొన్నే మీకు చెబుతున్నాను. ఇంకా దాని గురించి రానున్న చాలా విషయాలు బైబిల్ గ్రంథంలో దేవుడు రాయించిన విషయాలు మనం వినగలం. అయితే ఒక మాట చెప్పేసి మరి ఈరోజు నేను ముగించగలుగుతున్నాను. దేవుని పిల్లలారా, మరి మత్తయి సువార్తలో 19వ అధ్యాయంలో 9వ వచనాన్ని ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త, మరియు వ్యభిచారము నిమిత్తమే తప్ప తన భార్యను విడనాడి మరి ఒకరిని పెళ్లి చేసుకున్నవాడు వ్యభిచారము చేయుచున్నాడని, విడనాడబడిన దానిని పెళ్లి చేసుకున్నవాడు వ్యభిచారం చేయుచున్నాడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, మీరు ఒకసారి జతపరచబడిన తర్వాత భార్య భర్తలుగా మీరు ఎట్టి పరిస్థితుల్లో విడిపోవడానికి లేదు. ఒకవేళ విడిపోయినారు అంటే ఏ కారణం నుంచి విడిపోవాలా? గొడవ అవుతున్నాయనా? వ్యభిచార సంబంధమైన కార్యాలు అది రుజువు అని తెలిస్తే, అదేనా పూర్తిగా అటకోపులు తెలిస్తే విడిచిపెట్టకూడదు. పూర్తిగా రెడ్ హ్యాండెడ్గా వ్యభిచారం చేస్తున్నాడని దొరికినప్పుడు తప్ప ఒకవేళ అదేనా సరే విడిచిపెట్టాలి నీ భార్యని లేదా నీ భర్తని. అంటే భార్యకే కాదు, భర్త కూడా వ్యభిచారం చేస్తున్నాడు కదా. అంటే భర్తనైనా భార్యనైనా దొరికేటప్పుడు ఏమంటున్నాడు ఇక్కడ? ఆ కారణాన్ని బట్టి మాత్రం విడిపోతే ఏదో సర్దించుకుంటే నో ప్రాబ్లం, తర్వాత జాగ్రత్తగా ఉంటే నో ప్రాబ్లం. మరలా అదే పనిగా
మీరు భార్యాభర్తలుగా ఉండడానికి వీలు లేదు. ఒకవేళ ఆ సందర్భమే తప్ప మరెక్కడ భార్యాభర్తలు విడిపోవడానికి వీలు లేదు. ఎంత నీకు ఇబ్బంది పెట్టిన భర్త, ఎంత నీకు ఇబ్బంది పెట్టిన భార్య విడిపోవడానికి లేదు. నీకు కన్నరెంట్కి వెళ్ళిపోవడం లేదు, పోలీస్ స్టేషన్కి వెళ్ళడానికి లేదు, కోర్టులకు వెళ్ళడానికి లేదు. జాగ్రత్తగా దేవుని దగ్గరికి వచ్చి ఒకవేళ సందర్భాలు వస్తే దేవుని సన్నిధిలో దేవుని భక్తి చేసి నీ భర్తను మార్చుకోవాలా, నీ ప్రవర్తన బట్టి నీ భార్యను మార్చుకోవాలా. ఇది దేవుడు నేర్పిస్తున్నాడు. ఈరోజు ఎంతమంది అంటే టాలీవుడ్, హాలీవుడ్, బాలీవుడ్ హీరోలు, క్రికెటర్లు వీళ్ళందరూ కూడా ఇలా వెళ్ళి చేసుకుంటారు. పట్టుమని 4 రోజులు కావకముందే డైవర్స్ అయిపోతున్నాయి. మరలా మరొకరిని పెళ్లి చేసుకుంటాడు, ఈ మరొకరిని పెళ్లి చేసుకుంటుంది. మరలా అక్కడ పట్టుమని 4 రోజులు ఉండవు, మరలా అక్కడ వదిలేస్తున్నారు, మరొకరిని పెళ్లి చేసుకుంటుంది. ఆడు మరొక దాన్ని పెళ్లి చేసుకుంటున్నాడు. ఇది ఎక్కడ జరుగుతుంది? సినీ ఇండస్ట్రీలో. మరి వాళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారు? వాళ్ళు ఎంతమంది చచ్చిపోవడం లేదు ఇలాంటి కార్యక్రమాలు చేసి, ఎంతమంది ఆత్మహత్య చేసుకోవడం లేదు? మనం ఈ సీరియల్ చూసి, ఈ సీరియల్లో మరీ దరిద్రం, నెంబర్ 1 దరిద్రం సీరియల్. మీరు ఎంతమంది సీరియల్ మానేస్తున్నారు చెప్పండి ఒకసారి. ఇన్ని సంవత్సరాలు అవుతుంది కదా, ఇన్ని దినాలు అవుతుంది కదా, ఎంత పాపం తీసుకున్నాం కదా మనము. టీవీలో వస్తున్న సీరియల్ మేము చూడము, అందులో వచ్చినవి సరైనవి కాదు. ఈడు ఆడిని ప్రేమిస్తుంది, ఈడిని ప్రేమ, ఈడు ఎక్కువ వేరేగా ఉంటుంది. ఎంత దారుణం అండి. కళ్ళ ముందు ఈ అమ్మగారు వేగం వంట చేస్తే అక్కడ మిస్ అయిపోతాం ఏంటని, వేగం వంట చేసి గుడికి రాదు, కానీ వేగం వంట చేసి అక్కడ టీవీ దగ్గర కూర్చుంటుంది. 12-11 దాకా ఏకగ్రీవంగా. ఎందుకు 250 రూపాయలు కడుతున్నాం కదా, మొదలకూడదు, పురుగులు అడగదీయాలి అని చెప్పేసి టీవీ దగ్గర కూర్చుంటూ పోతారు. వద్దండి, క్రైస్తవులు కదా, కొంచెం మనం మొదలని విడిచిపెట్టాలి, కొన్నిటికి దూరంగా ఉండాలి. ఏ సహవాసం ఉంటే అదే బుద్ధులు మనకు అవుతాయి, అంతే కదండి. సినీ ఫీల్డ్లో ఉన్నటువంటి చేస్తున్నారు. ఈరోజు మన పథకాల ముందుకు వచ్చాయి. చాలామంది టేక్ ఇట్ ఈజీగా పెళ్లి చేసుకుంటున్నారు, వదిలేస్తున్నారు, విడిచిపెడుతున్నారు. ఇది ఎక్కడ వచ్చింది? ఇది ఎక్కడ నేర్చుకున్నారు? ఎవరి దగ్గర నేర్చుకున్నారు? క్రికెట్లో ఎలాగ ఉన్నారు, టాలీవుడ్లో ఎలాగ ఉన్నారు, బాలీవుడ్లో ఎలాగ ఉన్నారు, హాలీవుడ్లో ఎలాగ ఉన్నారు, ఎక్కడ ఎలాగ ఉన్నారు? మరి క్రైస్తవులుగా మనం అలా ఉంటే బాగుంటుందా? వద్దండి, జాగ్రత్తగా ఉందాం. ఒకవేళ ఎప్పుడు పెళ్లి చేసుకోవాలి ఇంకొకరిని అన్నట్టు మనకు రాయబడ్డది. ప్రభువునందు మాత్రం మళ్ళీ అవన్నీ చాలా కొడుకులు దాస్తున్న పత్రిక 1 Corinthians 7:39, రోమపత్రిక 7:23 ఎక్కడ ఉంటాయి ఇవన్నీ కూడా. ఇవి ఎక్కడేమో రాయబడతాయి అంటే ఇటు ఆలోచించమ్మా, వ్యభిచారము కారణాన్ని బట్టే విడిచిపెట్టాలి. అప్పుడు ఒకవేళ కాకుండా నువ్వు పెళ్లి చేసుకున్న వారితో వ్యభిచారము చేసినట్టే. పెళ్లి చేసుకున్న తప్ప వ్యభిచారమే. ప్రభువునందు మాత్రమే. నీ భర్త చనిపోతే అప్పుడు ప్రభువునందు మాత్రమే వేరొకరిని పెళ్లి చేసుకోవాలి. దేవుడు మన ఆజ్ఞలు ఇక్కడ మనకు జారీ చేశాడు. ఇవన్నీ కూడా దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆంక్షలు. ఇవన్నీ మనం విడిచిపెట్టేసి దేవుడు వాక్యాన్ని పక్కన పెట్టేసి సొంత నిర్ణయాలతో ఎవరో ఏదో చేస్తున్నారని మనం కూడా అలా చేసి శిక్ష కొని తెచ్చుకుంటున్నాం, పాపాన్ని మూట కట్టుకుంటున్నాం, కఠినమైనటువంటి భయంకర పరిస్థితులు ఎదుర్కొంటున్నాం. అది మంచిదా? మంచిది కాదు కదండి. ఇజ్రాయేల్ ప్రజలకి యెషయా గ్రంథంలో 54:5 ఇజ్రాయేలుకు యెహోవాయే భర్త ఉన్నాడు. ఎవరు భర్త? యెహోవాయే భర్త. ఆ పరిస్థితులు ఇంకెవరిని పూజించినా వ్యభిచారం చేసినట్టు అర్థం. ఏ దేవుణ్ణి పూజించినా. యేసుప్రభువు వచ్చిన తర్వాత ఆయన మనకు పెండ్లి కుమారుడిగా ఉన్నాడు. ఆయన మన నిమిత్తము 2000 సంవత్సరాల క్రితము ఆయన తన ప్రాణాన్ని పెట్టి మనల్ని కొనుక్కున్నాడు సంఘముగా. ఆయనకి మనం భార్యలు అయ్యాం. ఆయన మాటకి మనం బొద్దులు ఉండాలి. ఆయన మాట మనం లోపడాలి. ఆయన వదిలి వెళ్ళిపోయామనుకోండి, మనం ఏం చేసిన వాళ్ళు అవుతాము? వ్యభిచారం చేసిన వాళ్ళు అవుతాము. ఆయన గురించి వెళ్ళడానికి వీలు లేదు. ఆయన చెప్పిన ప్రతి ఆజ్ఞకు కట్టుబడి ఉండాలి. అప్పుడు మనం ఫలిస్తాము, అప్పుడు మనము దేవుని చేత దీవించబడతాము. కనుక అలాగనే ఈ వ్యభిచారం అనేది చిన్న విషయం కాదని, ఇంకా మనము సామెతలకు వెళ్తే బోల్డ్ విషయాలు ఉన్నాయి. కార్యవాసనాలు, శిక్ష, వాటి భయంకరమైన పరిస్థితులు. కనుక మనము
చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని బట్టి జాగ్రత్త పడదాం. దేవుని వాక్యాన్ని బట్టి మన ఇంటిని కట్టుకుందాం. దేవుని వాక్యాన్ని బట్టి మన ప్రవర్తనను మార్చుకుందాం. దేవునికి లోబడే మంచి నైజం కలిగి ముందుకు వెళ్ళాలని అందరికీ తెలియజేస్తున్న మాటలు ముగిస్తున్నాను. మరి